माता की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। वंदे मातरम। वंदे లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఈసారి వినూత్నమైన థీమ్ తో ఒక కొత్త కాన్సెప్ట్ తోని కొత్త మెసేజ్ ఇవ్వడానికి అయితే పీపుల్ ఆఫ్ టకారా బస్తీ అనేసి ఒక గ్రూప్ ఏదైతే ఉందో మన సికింద్రాబాద్ లోని మొండా మార్కెట్ దగ్గర, సో వీళ్ళు ముందుకు వచ్చిండ్రన్నమాట. ఎవ్రీ ఇయర్ 15 ఆగస్ట్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని అంటే ఫ్లాగ్ హోస్టింగ్ ఎలా చేయాలి, ఎలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో మెసేజ్ ఇస్తూ ఉండాలి అన్నది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. లాస్ట్ ఇయర్ మనం కవరేజ్ చేసాము, ఈ సంవత్సరం కూడా కవరేజ్ చేస్తున్నాము. సో ఏదైతే ఇక్కడ పోస్టర్ కార్డు ఏదైతే మనకు కనిపిస్తుందో ఇదంతా ఈ సంవత్సరం యొక్క కొత్త కాన్సెప్ట్ అన్నమాట. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతోని ఆ టైంలో యుద్ధం దేశానికి చాలా అవశ్యమైంది కాబట్టి ఆ పోస్ట్ కార్డ్ ని వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి దేశం శాంతియుతంగా ఉండాలనేసి ఇలాంటి మెసేజ్ ఇస్తున్నారు. సో 22 ఇయర్స్ నుంచి ఇదంతా వీళ్ళందరూ చేస్తున్నారన్నమాట. సో ఏ ఇయర్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారన్నది వాళ్ళ మాటలు విందాం. మధున చెప్పండి, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ థీమ్స్ తోని కొత్త కొత్త మెసేజ్లు మీరు ఇస్తుంటారు. సో ఈసారికి లాస్ట్ ఇయర్ దానికి తేడా ఏంటి? అన్న ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ అనేది మేమేము అది గ్లోబల్ గా మనం సఫర్ అవుతున్నాం. మనం అది ఏదైతే గ్లోబల్ గా సఫర్ అవుతున్నామో త్రూఅవుట్ భారతదేశము కానీ వరల్డ్ కానీ ఆ కాన్సెప్ట్ అనేది మేము ఈ కార్డు రూపంలో తీసుకొస్తాం. దానికన్నా లాస్ట్ ఇయర్ మేము ఆపరేషన్ సింధూర్ చేసాం. ఎందుకంటే అది అవసరం. అది ఎందుకంటే మన భారతీయులని హతమార్చిరు దుండగులు. దానివల్ల ఆపరేషన్ సింధూర్ చేసాము. ఆ ఆపరేషన్ సింధూర్ అనేది మేము పబ్లిక్ లో తీసుకెళ్ళాము. మన దేశం ఇలా విధంగా ఈ చేసింది, ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసిందని ఆపరేషన్ సింధూర్ చేశాము. దానికన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ చంద్రయాన్-3 చేశాము. ఒక లేడీ తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, ఒక దేశ్కి నారి అంటే ఏమన్నా చేయొచ్చు అని మేడం అది ఆపరేషన్ సింధూర్-3 చేశాము. దానికన్నా బిఫోర్ సే నో టు డ్రగ్స్ అని భారతదేశం చెప్తుంది. మన యువత మొత్తము ఈ డ్రగ్స్కి అడ్డు పడు అంటే అన్ని చెడు వదల వాళ్ళకి అది ఇస్తుందని మన సే టు నో టు డ్రగ్స్ అని అది చేశాము. ఈ సంవత్సరం మనం దేశంలో యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరిగింది అయిపోయింది. ఇప్పుడు మేము కాన్సెప్ట్ ఏంది ఈ సంవత్సరం ఏంటంటే ఇది మనకి ఈ సంవత్సరం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం మేము. యుద్ధం వద్దు, మనకి పీస్ కావాలా. ఈ కార్డు రూపంలో ఈ సంవత్సరం ఆర్గనైజేషన్ గురించి చెప్పండి అన్న. చాలా డిఫరెంట్ థీమ్స్ తో ముందుకు అంటే వస్తున్నారు. డిఫరెంట్ థీమ్స్ అంటే మా ఆర్గనైజేషన్ వచ్చేసి పీపుల్ ఆఫ్ టకారా బస్సీ ఆర్గనైజర్ పేరు. అందులో మేము మా రాజుభాయ్, రాజ్మల్ గాంధీ, మన అనిల్ గులేచా, సందీప్, మధుకరు, రాజేష్, అరుణ్, సాయి, కోటేష్, మా బస్సీ వాసులు అందరూ పెద్ద మనుషులు అందరూ ఉండి మాకు అలా సహాయ సహకారంతోనే ఈ విధంగా మేము ప్రోగ్రామ్ అనేది ఇంత సక్సెస్ఫుల్లీ చేశాము. ఎందుకంటే మా టీం ఏంటంటే ఈ 15th ఆగస్ట్ అనేది మనము చూస్తున్నాము. ప్రభుత్వము ఏదైతే ఉంటాయో వాళ్ళే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఒక కామన్ మ్యాన్ ఎందుకు చేసుకోవద్దు? ఇప్పుడు మనం చూసే ఇంతకు ముందుకు పెరగడంలో చేస్తుండే. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు గోల్కొండకి తీసుకెళ్లారు. అక్కడ గోల్కొండ అయితే మనం పోలేం కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఆ గోల్కొండ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మేము కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. గత 22 సంవత్సరాల కింద జరుపుకుంటున్నాము. అందరూ షెడ్యూల్ గురించి అన్నతో ఒకసారి మాట్లాడదాం. అన్న, షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? ఆ రోజు ఏమేమి చేస్తుంటారు? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో? నేను కూడా 2005 నుంచి మా అన్నతోట ఉంటా. కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఇయర్ 9 o'clock బ్లైండ్ పీపుల్ తోటే చేపిస్తాం. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. విఐపీస్కి వచ్చేటోళ్ళకి పార్టీలకు అతీతంగా అందరు పార్టీ మెంబర్స్ వస్తారు. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అందరు పార్టీ వాళ్ళు వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరితో కొబ్బరికాయ కొట్టిస్తాం. చిన్న పెద్ద ఏం చూడము, విఐపి అది ఏం చూడము. వచ్చిన వాళ్ళు 10 మంది వస్తే 10 మందితో కొబ్బరికాయ కొట్టిస్తాం అక్కడ. దాని తర్వాత లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది, విఐపీస్కి ఉంటుంది, అన్నదాన కార్యక్రమం అందరికీ ఉంటుంది. మీరు చెప్పండి, లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ చాలా గట్టిగా మాట్లాడినారు సోషల్ మీడియాలో. ఎవరైతే మన దేశానికి వ్యతిరేకంగా వచ్చినా పాకిస్తాన్ గురించి వాటి గురించి యుద్ధమే అవశ్యం అన్నారు మీరు. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి పీస్ అంటున్నారు. అంటే మనం వసుదేవ కుటుంబం, మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాం. అందరూ బాగుపడాలా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. మన అలాంటి గొప్ప మనసున్న మన దేశం పైన ఏ లత్కోరగాడైనా కన్ను తెరిచి చూస్తే ఆయన కన్ను తీసేయాలనే సిద్ధాంతం మనం ప్రభు శ్రీకృష్ణ వారి నుంచి నేర్చుకున్నాం. సో లాస్ట్ టైం మన పహల్గామ్లో ఏ విధంగా అయితే భారతీయులను అన్యాయంగా ఇల్లు టెర్రరిస్టులు చంపిర్రు, వాళ్ళకి తగిన బుద్ధి రీతిలో చెప్పాలని మన నరేంద్ర మోదీ గారు ఆ అధ్యక్షతన ఆర్మ్డ్ ఫోర్సెస్, ఏ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే మన అస్తిత్వమో ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ నారీ శక్తి రూపంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ప్రపంచం మొత్తం కూడా అవాక్కయ్యే విధంగా దాడులు చేసినాం. సో అది అయిపోయింది. దాని తర్వాత మనం పీస్ కోరుకున్నాం. మాతో మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటాం, మీరు మాతో మంచిగా ఉంటే ప్రేమగా ఉంటే మీకు కూడా ఇంత బువ్వ పెడతాం అనే సిద్ధాంతం మనది.
సో, శాంతిని కోరుకునే భారతదేశం గూడా ఎప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంతా శాంతిగా ఉండాలని, మంచిగుండాలని కోరుకునే సిద్ధాంతం మనది. ఆ కాన్సెప్ట్‌తోని ఈసారి టగార బస్తీలో పీపుల్ ఆఫ్ టగార బస్తీ ఆధ్వర్యంలో మధుకర్ గారు మరియు వారి మిత్రులు ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తాం. ఫ్లాగ్ హోస్టింగ్ 10:00 స్టార్ట్ అయితది. 10 నుండి ఈవినింగ్ 5 దాకా కంటిన్యూయస్‌గా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు గానీ, బ్యూరోక్రాట్స్ గానీ, మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ గానీ, అందరూ కూడా ప్రజలు గానీ వాళ్ళందరూ గూడా వస్తారు. సుమారు 5000 మెంబర్స్ వరకొస్తారు. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. భోజనం గూడా అరేంజ్ చేస్తారు. మళ్ళా బ్రేక్‌ఫాస్ట్, భోజనం లీడర్‌లకి అలాగా, నార్మల్ పబ్లిక్ అలాగా అట్లా లేదు. ప్రతి ఒక్కనికి ఈక్వల్‌గా ఉంటది. ఏందంటే ఇది దేశ పండుగ. అందరం దేశం ముంగట అందరం సమానమే. చిన్న, పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కరు గూడా ఈక్వల్‌గా ఉండాలనే కాన్సెప్ట్‌తోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. లాస్ట్ ఇయరు ఏ ప్రజా నాయకులొచ్చినా గూడా సామాన్య ప్రజలతోని కలిసి భోజనం చేసే వెళ్ళే చోటు పండుగ ఈ స్వతంత్ర టోటల్ దినోత్సవ పండుగ. ఎంతమంది ఉంటారు మీ ఆర్గనైజేషన్‌లో? అంటే ఆర్గనైజేషన్ అంటే ఏం లేదు. ఇది మెయిన్ అంటే బస్సీ. ఇప్పుడు టగార బస్సీ అంటే అంత యూత్ హ్మ్. ప్రతి ఒక్క పండుగని చాలా బ్రహ్మాండంగా చేసే బస్సీ టగార బస్సీ. ఆ బస్సీ నుండి ఇంకొక గొప్ప కార్యక్రమం చేయాలా. ఈ బహుశా గ్రేటర్ హైదరాబాద్‌లో గాదు. బహుశా భారతదేశంలో గూడా ఎక్కడ గూడా అలాంటి కార్యక్రమం జేయరు. అది నేను గర్వంగా ఘంటాపథంగా జెప్తా. ఎందుకంటే జె జెండా వందనం జేస్తరు. స్వీట్లు పంచుతారు, జిలేబీలు పంచుతారు, ఖతం. ఓన్ ఇంటికాడ పోతాడు, ఓన్ డ్యూటీకాడ పోతాడు. కానీ ఈడ అట్లా గాదు టగారా బస్తీలో. మార్నింగ్ ఒక పెళ్లి కార్యక్రమం జేస్తే ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అప్పగింతల దాకా ఉంటారో ప్రజలంతా, ఇక్కడ గూడా జెండా వందనం జేసి, మళ్ళా ఆ జెండాని దించే సమయంలో కూడా అందరూ ఉండి, గౌరవార్ధం ఇచ్చుకుంటా, ఆ మహనీయులను స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సో, జరుపుకుంటాం. వీళ్ళ గ్రూప్‌కి సంబంధించిన 2005కి సంబంధించిన ఒక ఫోటో అయితే మనకు చూపెట్టడం జరిగింది. అన్న ఈ ఫోటోలో ఉన్నది మీరే గదా! నేనే. సో, ఎన్ని ఇయర్స్ అయింది వీళ్ళతోని మీరు ఉంటూ? అంటే ఒకే బస్సులో మీరందరూ కలిసిమెలిసి ఉంటారు గదా! సో, ఎట్లా అనిపిస్తది అందరిని ఒకే దగ్గర తీసుకురావడము అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడము? అందరం కలిసిమెలిసి ఉంటాము. అందరం బస్సులా కలిసిమెలిసి చేసుకుంటాము. దగ్గర దగ్గర ఇది గూడా మేము 22 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. 15 ఆగస్ట్ అంటే మా ఫ్రెండ్స్ అందరూ బస్సులందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందరికీ భోజనాలకి ఏర్పాటు చేస్తాం. యూనిటీ మెయింటైన్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. పొద్దున జెండా ఎక్కొచ్చినప్పటి నుంచి సాయంత్రం జెండా దించే వరకు మేమందరం కలిసిమెలిసి ఉండి అందరికీ పని చేస్తాం. राज भाई आप एक बात बोलिए मतलब जैसे आप ग्रुप एक के बारे प्रश्न किए थे आप कि है ना कि आप युद्ध चाहते हैं या शांति चाहते हैं। अब ये घर पे रहते हैं, अगर घर में सांप आए तो आप क्या करेंगे? मारे मारेंगे। हमारे घर में कोई सांप की जरूरत नहीं है, हम शांति भी चाहते हैं, मारना भी जानते हैं। वो हिसाब से हम हमारा घर हमारा देश की सुरक्षा के सुरक्षा। हेतु ये हम कदम उठाते हैं सर। और जो आप बस्ती में जो भी ये जो बस्ती बोलो सोसाइटी बोलो, एक भाईचारा के हिसाब से ये प्रोग्राम करते हुए जा रहे हैं। कोई पर्सनल डिजिग्नेशन नहीं है, ना हमें कोई किसी चीज़ पद की उपेक्षा भी नहीं है। बट हमारे मधुकर जी जो है, जो जिस प्रकार से जा रहे हैं ना, हम उनके साथ में उसी प्रकार से जा रहे हैं। जय हिंद, जय भारत।